హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఈ 4 చోట్ల సిగ్గుపడితే మనకి పశ్చాత్తాపం తప్పదు అనైతే చాణక్యులు వారు తెలియజేశారు. కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలని సరిగ్గా పూర్తి చెయ్యలేరు. ఇలాంటి చోట్ల మాత్రం సిగ్గుపడకూడదు. తర్వాత మీరే పశ్చాత్తాపపడాలి అని చాణక్యులు గారు అన్నారు. అర్థమైంది కదండి? అయితే ఆచార్య చాణక్య ఈ 4 చోట్ల సిగ్గుపడకూడదని, ఇక్కడ సిగ్గుపడితే ఇబ్బందులు ఎదుర్కోవాలి అని, తర్వాత పశ్చాత్తాపపడాలి అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, విద్యని పొందడం జీవితంలో చాలా అవసరం. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మీకంటే తక్కువ అనుకుంటే చదువుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి, విద్య ఎక్కడ ఎలా అభ్యసించినా సిగ్గుపడకూడదు. తర్వాత మీరే అవకాశాలు లేక పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. కాబట్టి విద్య అనేది మనకి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఆహారం విషయంలో కూడా సిగ్గుపడకూడదు. ఆహారం తినకుండా ఉంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లు. ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తాను తక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు. ఆకలిని చంపుకోకూడదు. సంపూర్ణంగా మనం భోజనం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆకలి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆకలిని అనేది చంపుకోకండి. అలాగే ఆకలి అని చెప్పి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత, కొంచెమైనా కూడా అన్నాన్ని దానం చెయ్యండి. దానం చేసే అంత లేకపోయినా మీ దగ్గర మీరు తినే దాంట్లోనే ఆ సగమైన వాళ్ళకి దానం చెయ్యండి. చాలాసార్లు జీవితంలో సిగ్గుపడడం వలన చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోతారు. తర్వాత సమయం దాటిపోతుంది. అప్పుడు కూడా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా కూడా, ఏ ఆటైనా కూడా మీకు చెప్పాలి అని అనిపిస్తే ఎదుటి వారితో అది నిర్మొహమాటంగా వాళ్ళకి చెప్పేయండి. అది తప్పైనా ఒప్పైనా నీకు కరెక్ట్ అనిపిస్తే దాన్ని అవతల వాళ్ళకి నిర్మొహమాటంగా చెప్పేసేయండి. తర్వాత చెప్పలేదు అంటే మీరే బాధపడాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చాలా విషయాలు మన మనసులోనే దాచుకుని కుంగిపోతూ, కుళ్ళి కృషించిపోతూ ఉంటాం. లేదంటే అవి మంచివైనా చెడ్డ విషయాలైనా కూడా కొంతమంది వాళ్ళ మనసుల్లో పెట్టుకొని నలిగిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఎదుటి వారి మనసు బాధపడకూడదు అని. వాళ్ళది తప్పు ఉన్నా కూడా అది చెప్పడానికి వీళ్ళు మొఖమాట పడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చెయ్యవద్దు అని చాణక్యులు వారు ఆయన నీతి శాస్త్రంలో హెచ్చరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక డబ్బు విషయంలో కూడా సిగ్గుపడకూడదు. డబ్బు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా ఉపయోగపడే వస్తువు. అది లేకపోతే జీవించడమే కష్టమైపోతుంది ఈ జీవితం. నిజమే కదండి? కాబట్టి ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే అడగడానికి మొహమాటం పడొద్దు. వాళ్ళ ఇబ్బందులు, అలాగే వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని మీరు చూసి, వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా మీకు రావలసిన డబ్బు, మీ నుంచి తీసుకున్న డబ్బు, అప్పుగా తీసుకున్న డబ్బు అడగడానికి ఏమాత్రమూ మీరు మొహమాట పడకండి. అలా పడితే అది
దినదిన గండమై మనకే గుచ్చుకుంటుంది. అర్థమైంది కదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీవితంలో వీటిల్ని అడగడంలో మొహమాట పడొద్దు, చెప్పడంలో కూడా మొహమాట పడొద్దు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.